అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ నానబెట్టాను. 2 గ్లాసెస్ వరకు రాగులు, మినపప్పు 2 గ్లాసెస్ నానబెట్టాను అనమాట. ఇప్పుడు వీటితో ఇడ్లీ పిండి బ్యాటర్ చేస్తున్నాను. ఇడ్లీ రవ్వ వాడడం మంచిది కాదు అని చాలా మంది అంటున్నారు. సో ఇడ్లీ రవ్వ బదులు ఈ వైట్ రైస్ మరీ మెత్తగా కాకుండా ఇడ్లీ రవ్వ టెక్స్చర్ వచ్చేటట్టు మనం గ్రైండ్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఈ ప్లేస్లో మనం బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర బ్రౌన్ రైస్ లేవు కాబట్టి వైట్ రైస్ తీసుకుంటున్నాను. బ్రౌన్ రైస్ అయితే చాలా హెల్తీ, బెటర్ అనమాట. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇలా బరకగా, మరీ ఇట్లా మెత్తగా కాకుండా ఇలా బరకగా వచ్చే వరకు, ఈ టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను రాగి ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రాగులు సపరేట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇవి ఒక 1 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. రాగులు కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ బ్యాటర్ కూడా ఈ బియ్యం పిండిలో వేసేసి ఇప్పుడు మినపప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక 1 గ్లాస్ వరకు కొంచెం వాటర్ పోసేసి మినపప్పు కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇందులో వేసేసేయాలి. సాల్ట్ వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. రాగి ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయినట్టు.